త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ ముగిసింది. మరి కాసేపట్లో హోంమంత్రి అమిత్ షా భేటీ కాబోతున్నారు. ఇటు బీఎస్ఎఫ్ అలాగే సిఐఎస్ఎఫ్ స్టాఫ్తో ఉన్నతాధికారులతో భేటీ కాబోతున్నారు. సరిహద్దు భద్రతకు సంబంధించి తాజా పరిణామాలకు సంబంధించి ఎటువంటి స్టెప్ తీసుకోవాలి, పాక్ దాడుల్ని ఎలా తిప్పికొట్టాలి అన్న అంశాలకు సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కూడా పాక్ తెగబడుతూ ఉంది. దాన్ని ధీటుగా మన భారత భద్రతా బలగాలు తిప్పికొడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉండాలి, అలాగే వ్యూహాలను ఏ విధంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించి కూడా అంతర్గత భద్రత అలాగే సరిహద్దు భద్రతకు సంబంధించి బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ డీజీలతో అమిత్ షా సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సరిహద్దు భద్రతా పరిస్థితులపై ఉద్రిక్తతల నడుమ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలలో అలజడి రేగుతోంది. బాంబ్ బ్లాస్టులు జరుగుతూ ఉన్నాయి. సుమారు 2.5 గంటల పాటు ఈ సమావేశం సాగింది. ఈ 2.5 గంటల పాటు కూడా ఏ విధమైనటువంటి వ్యూహాలు రచించాలి అండ్ 3 త్రివిధ దళాలు అలాగే వైమానిక దాడులకు సంబంధించి డ్రోన్ దాడుల్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, అలాగే మిసైల్స్తో దాడి చేస్తూ ఉంది, దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, దీనికి సంబంధించినటువంటి యుద్ధ వ్యూహాలు ఉంటాయి. దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అన్నీ కూడా డిస్కస్ చేశారు. దాదాపు 2.5 గంటలపైనే ఈ సమావేశం కొనసాగింది. రాజ్నాథ్ సింగ్తో సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ క్షణక్షణం ఉద్రిక్తత పెరిగిపోతోంది, సీరియస్నెస్ పెరిగిపోతోంది. దీంతో బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ డీజీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం ఎప్పుడైతే పాక్ మన ఎయిర్ బేస్ల్ని టార్గెట్ చేసిందో వెంటనే మన డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ చేసేశారు. మొత్తం రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ లాహోర్ ఎయిర్ బేస్ అలాగే అక్కడ ఇస్లామాబాద్, పెషావర్ వీటన్నిటినీ కూడా భారత్ టార్గెట్ చేసుకుంటూ వెళ్ళింది. భారత్ చాలా ఆచితూచి అడుగులేస్తూ ఉంది. కేవలం అక్కడ ఉన్నటువంటి నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడుతున్న పాక్ను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కానీ మన డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేయడంతో ఇమ్మీడియట్గా మన డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా యాక్టివేట్ అయిపోయింది. త్రివిధ దళ అధిపతులతో ముగిసింది రాజ్నాథ్ సింగ్ సమీక్ష. నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే మన మిషల్స్ ఏవైతే ఉన్నాయో S-400 సుదర్శన చక్ర వీటన్నిటినీ కూడా యూజ్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే నిన్న రాత్రి చాలా భీకరమైనటువంటి ఎదురుదాడి జరిగింది. పాక్ మిసైల్స్ను డ్రోన్స్ను మన భారత భద్రతా బలగాలు మన వైమానిక దళాలు తిప్పికొట్టాయని చెప్పుకోవచ్చు. రకంగా చెప్పాలంటే గోడ దెబ్బ చెంపదెబ్బ రెండు కూడా పాక్కు తగులుతున్నాయి. ఎంత స్ట్రెంగ్త్గా ఉంది మన డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వాళ్ళకు ఒక్కసారి రుచి చూపించాము. టార్గెట్ను రీచ్ అవ్వకుండానే ఆకాశంలోనే ముక్కలు చేసేశారు. బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ డీజీలతో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకోసంటే పంజాబ్, అమృత్సర్ పాకిస్తాన్ టార్గెట్లో ఉన్నాయి. అలాగే రాజస్థాన్ జైసల్మేర్, ఏదైతే నియంత్రణ రేఖ దగ్గర ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పూంచ్, జలంధర్, ఉధంపూర్, అమృత్సర్ ఇవన్నీ కూడా పాక్ టార్గెట్లో ఉన్నాయి. దాదాపు 15 సిటీస్ను పాక్ టార్గెట్ చేసింది. దీంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ స్టాఫ్ను స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రత్యర్థి శత్రు వ్యూహాలను తిప్పికొట్టేందుకు స్ట్రాటజీస్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్ళాలి. దీంతో ఆపరేషన్ సింధూర్ 2.0 చాలా వేగంగా తన స్ట్రాటజీస్ మార్చుకుంటూ వెళ్తోంది. త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ సమీక్షా సమావేశం దాదాపు 2.5 గంటల పాటు సాగింది. శత్రుదేశం ఏ విధంగా విరుచుకుపడుతుంది అన్న విషయాలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్ డెలివరీ మెకానిజం ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా మనం తిప్పికొట్టచ్చు, ఒకవేళ రాకెట్ లాంచర్స్ యూజ్ చేస్తే కనుక సివిలియన్స్ మనం ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా వాటిని ఏ విధంగా ఛేదించాలి. ఎందుకంటే మనకున్నటువంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ అది చాలా పటిష్టంగా ఉంది. ఎక్కడికక్కడ డ్రోన్స్ను విచ్ఛిన్నం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రత్యర్థి వ్యూహాలకు అందని స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తున్నాం. ఎప్పటికప్పుడు త్రివిధ దళాలతో సమావేశమవుతూ ఉన్నారు. నిన్న రాత్రి పాక్ భీకరంగా దాడులు చేస్తూ ఉంటే దాన్ని తిప్పికొడుతూనే మనం కూడా పాక్లో ఉన్నటువంటి 9 నగరాలను టార్గెట్ చేశాం. ఇటు లాహోర్ కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, పెషావర్ కావచ్చు, మన భద్రతా బలగాల ధాటికి
ప్రధాని షహబాజ్ షరీఫ్ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ సమీక్షా సమావేశం ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ 2.5 గంటల సమావేశంలో కూడా మన భద్రతా బలగాలకు సంబంధించి మనకున్నటువంటి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అలాగే డిఫెన్స్ స్టాఫ్ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మరి ప్రత్యర్థి వ్యూహాలకు, ప్రత్యర్థి మోటార్లతో, శతజ్ఞులతో, అలాగే అక్కడ ఉన్నటువంటి లాంచర్లతో మనం ఏదో తెగబడుతోంది. ఒకవేళ రాకెట్ లాంచర్స్ కనుక యూజ్ చేసినా, లేకపోతే డ్రోన్ దాడులు యూజ్ చేసినా కూడా, ఎందుకంటే నిన్న పాక్ ఆల్మోస్ట్ 3 డైమెన్షన్స్లో మన మీద అటాక్ చేసింది. దాన్ని తిప్పికొట్టాలి అంటే ఖచ్చితంగా మన వ్యూహాలు మార్చుకుంటూ వెళ్ళాలి. దానికి సంబంధించిన స్ట్రాటజీస్ చాలా కాన్ఫిడెన్షియల్గా తీసుకుంటూ ఉంటారు. అందుకే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ స్టాఫ్ కావచ్చు, సిడిఎస్తో కావచ్చు, అక్కడ ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిన్న రాత్రంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా కాళరాత్రిగానే మారిపోయింది. ఎందుకంటే క్షణక్షణం పాకిస్తాన్ ఎటువంటి వ్యూహాలతో వెళ్తోంది, మన ఎయిర్ బేస్ మీద ఏ విధంగా అటాక్ చేయబోతోంది, మన డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా ధ్వంసం చేయాలనుకుంటుంది, ఆ వ్యూహాలను ఏ విధంగా తిప్పికొట్టాలనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి.